ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ వచ్చినా తగ్గిపోయిందా లేదంటారా? కరెక్ట్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ 60-70% నిర్మూలించగలిగినట్టే. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఇంకా కుక్కల్ని ప్రతి ఒక్క కుక్కని ఇప్పుడు నీకు మూడు రావద్దురా నన్ను చూడంగానే ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. ఇంకా కుక్కల్ని ప్రతి ఒక్క కుక్కని ఇప్పుడు నీకు మూడు రావద్దురా నన్ను చూడంగానే నీకు మూడు రావద్దురా అంటే వాడి మనసులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏం లేదు డొల్లా నీకు మళ్ళీ బయటికి ఎక్స్ప్రెస్ చేసే టైంకి చెప్పుతో పడిపోతే అని మాత్రం తెలుసు. ఇప్పుడు నాకు తెలీదమ్మా. నాకు డబ్బులుంటే నేను ఎక్కడో ఏ థాయిలాండో పోయి ఎంజాయ్ చేసుకుంటా గానీ బోల్డ్ అండి యాపుల్లో అన్ని దేశాల వీడియోలు చూసుంటారు. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు? చూపించు 4 డబ్బులు ఉన్నాయి, నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నావు ఒక సినిమా మీద. అవునా నిజమా? అది చూసుకుని పోవచ్చు కదా. నీకు లీగల్ గా కొన్ని ప్లేసెస్ లో జరుగుతుంది కదా, అక్కడ పో. నీకు అంత దురదగా ఉంటే జన్మకి చాలు, నేను పోతాను. రండిరా. అనవసరంగా మన పేరు బద్నాం అవ్వకూడదంటే ఇలాంటివి మనకు కెలుక్కోవడం అనవసరం అనేది. నీ అవ్వ అంత కిటికీలో పడతావు మరి. బాగా అర్థమైంది. సంపాదించారా బాగా డబ్బులు? ఏమిటండి మీరు మాట్లాడేది? సంపాదించారా బాగా డబ్బులు? సంపాదించారా బాగా డబ్బులు? బాగా శ్రీరెడ్డి సంపాదించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించేసింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించేసింది అంటే ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అంటే నేను గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టుకుంటా. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? నేను పబ్లిక్ గా వచ్చి నేను వీడితో పడుకున్నా, నేను ఇంత సంపాదించుకున్నా అని చెప్పుకోవాల్సిన అవసరం ఇది కాదు. ఇది ఇంటర్వ్యూ కాదు, ఇది స్టేజ్ కాదు. నేను పబ్లిక్ గా వచ్చి నేను వీడితో పడుకున్నా, నేను ఇంత సంపాదించుకున్నా. ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఫెర్లా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను జైలుకి వెళ్ళిపోతా. కన్ఫ్యూజన్ క్లారిటీ లేకుండా పోయింది. నా పేరెంట్స్ వెల్ సెటిల్డ్ అని నేను ఎప్పుడో చెప్పిన. నా పేరెంట్స్ వెల్ సెటిల్డ్ అని నేను ఎప్పుడో చెప్పిన. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.